బంగారు కృష్ణమూర్తి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మనం ప్రతి చెట్టు ప్రతి ఊర్లోనా ఉండాల్సినవి. గతంలో ప్రతి కొండల్లో అడవుల్లో బాగా చెట్లు ఉండేవి, వనవృక్షాలు ఉండేటివి. ఆ వనవృక్షాలు ఈవేళ అగ్గికి దహనమై ఏ ఏ ప్రాంతంలో కూడా వనవృక్షాలు లేవు. మరి ఈ ప్రకారం కాలుష్యంతో జీవనం సాగిస్తున్నాం. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలోన కానీ పెరట్లోన కానీ రోడ్లలోన కానీ చెట్లను నాటి మానవ యొక్క ఆయుష్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేము ముందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగున్నాయి మందారం చెట్లు, మట్టి కూర్చునేకి ఎంత బాగా. చిన్న పోపిస్తాలే నా గాజుపులు ఉంది ఇట్లన్నా అట్లా దానికి గాలి పోకుండా అట్లా. విజయ్ నువ్వు తెలుసురా ఆనంద్ ఆనంద్ ఏం చేస్తా లైట్ ఆనంద్ కూర్చో. అట్లా రౌండ్ చేయనా పాడి మాత్రం ఇంకా ఏమైనా కట్టే నాటాలి ఒకటి ఆ కట్టి దగ్గర తొక్కలే మన్ను అట్లా కాదనా ఇట్లా పాది మాత్రం మళ్ళీ ముందు అనగని ఉన్నాడా తీసింది మన్ను కదా అంశాల మన్ను పానం పోసుకున్నారు దారం తీసుకున్నాడు జస్ట్ అట్లా కట్టాలి. ప్రభాకర 2 రోజులకు ఒకసారి వర్షం పడకపోతే ఇంకో కొమ్మ కదా ఇంకోటి ఎందుకంటే రాయి చెట్టు కదా ఆడన్నాడు పండి మళ్ళీ ఇస్తాము స్వీట్స్ ఆనంద్ మళ్ళీ ఇస్తాము ఆనంద్ మనం నీకేం చెప్తా
అది అట్లా ముందర మొన్న బాగా హైట్ ఈ తూరు పక్క ఉంది మళ్ళీ అవతల పెట్టద్దు మీరు. ఇక్కడికొక నీళ్ళు చేసింది నూరా బాగుంది చిన్న చెట్టు కదా అది. మళ్ళీ కూర్చోలేదు అది ఉంది, ఆ గడ్డ ఉంది దానికి. దానికి గడ్డ లేదు కదా, అట్లా రాజప్పులు ఉంటాయి. ఇంకోసారి తెచ్చి నీళ్ళు పోయి ఇంకా అది మళ్ళీ అది ఉంటే సరిపోతుంది అది మళ్ళీ అది అనాది కాలంలో వాల్మీకులు అనేవారు అడవులు నమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. కాలక్రమంలో అడవులు కోతలకు గురై అడవులే లేకుండా పోయినాయి. అలాగే వాల్మీకులకు జీవనోపాధి లేకుండా పోయినది. ఈ అడవులు లేనందువల్ల వాతావరణం కాలుష్యమయ్యి చాలా ఈ మోటార్స్ వెహికల్ వాడడమును, అలాగే రెస్టారెంట్లను, హోటళ్లను మిగిలిన వ్యర్థ పదార్థాలను రోడ్లలో వేయడం వల్లను, అలాగే ఈ డ్రైనేజీ కాలువలు సరిగా లేక వాతావరణము కాలుష్యమయ్యి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలకు హానికరంగా మారింది. ఈ తరుణంలో ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఒక చెట్టు నాటుతూ పోతే ఆ చెట్టు ఒక్కొక్కరు ఒక చెట్టు నాటే దాని వల్ల ఎన్నో చెట్లు పెరిగి ఒక టౌన్లలో అయితేనేమి, గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, ఇట్లా ఆర్ఎన్బి బంగ్లాలో అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, ఒక పంచాయతీ ఆఫీసులు అయితేనేమి, ఖాళీ ప్లేసులు దండిగా ఉన్నాయి, ఆసుపత్రులు అయితేనేమి. అట్లా చోట వాళ్ళ బిడ్డ పుట్టినప్పుడు ఒక చెట్టు నాటితే ఆ బిడ్డతో పాటు ఆ చెట్టు కూడా పెరుగుతూ చూసేదానికి బాగుంటుంది. ఈ వాతావరణము కాలుష్యం కాకుండా ఉండేదానికి బాగుంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణం కాలుష్య నివారణ కొరకు వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలప్పుడు ఇటువంటి చెట్లు నాటుతూ వస్తూ వాతావరణ కాలుష్యానికి తోడ్పడాలని కోరుకుంటూ, అలాగే సమాజం కూడా ఎంతో కలుషితమైంది. సమాజంలో కూడా ఎంతో మంది తమకు తోచిన విధంగా న్యాయ సలహాలు అయితేనేమి, కుటుంబ పరంగా వాళ్ళ కుటుంబాలు బాగుండేదానికి భార్య బిడ్డలు అయితేనేమి, అన్నదమ్ములు అయితేనేమి, అమ్మా నాన్నలు అయితేనేమి వాళ్ళకు సరైన మార్గంలో నడిపించే విధంగా ఒక సలహాలు ఇస్తూ పోతూ సమాజానికి, వాతావరణానికి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవి ఉపయోగపడాలని కోరుకుంటూ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడైన బంగారు కృష్ణమూర్తి, అలాగే తెలుగుదేశం డైరెక్టర్ అయిన బంగారు కృష్ణమూర్తి సమాజ సేవకు ప్రతి ఒక్క మనిషి ఉపయోగపడాలని కోరుకుంటూ మనము చనిపోతామని తెలిసి బతుకుతున్నాము. కావున ఈ మధ్య కాలంలో మన జన్మంటూ 10 మందికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ అలా చేయాలని కోరుకుంటూ ఈ సమాజానికి నా చిన్న సందేశాన్ని తెలియజేస్తున్నాను. జై వాల్మీకి. వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడైన బంగారు కృష్ణమూర్తి అన్న గారికి నా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అన్నగారు పుట్టినరోజు శుభ సందర్భంగా కదిరి పట్టణంలో ఆర్ఎంపి బంగ్లాలో మేము పలు మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే అన్నరోజు పుట్టినరోజు సందర్భంగా కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ ఇళ్లలో కావచ్చు, బయట కావచ్చు, అన్నగారు చెప్పినట్టు బహిరంగ ఎక్కడైనా సరే మీరు ఒక చిన్న మొక్కలు నాటితే అది మన కాలుష్యం కాకుండా మంచి వాతావరణాన్ని ఇస్తూ చల్లదనాన్ని ఇస్తూ బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్ర అధ్యక్షులైన బంగారు కృష్ణమూర్తి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన కొరకు ఆయన పుట్టినరోజు జ్ఞాపకార్థకము ఉండాలని ఒక చెట్లు నాటడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి ముందర, ప్రతి ఒక్క దగ్గర చెట్లు నాటాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. చెట్టు అంటే మనకు బిడ్డతో సమానము. చెట్టుకు నీళ్లు పోసి బాగా పెంచితే మనకు కాయలు పండ్లు ఇస్తుందని
కోరుకుంటూ ఇట్లా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బంగారు కృష్ణమూర్తి గారికి. జై వాల్మీకి.